కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్ దక్షిణాఫ్రికా మొదటి టీ20 మ్యాచ్ ఒక హిస్టారిక్ రాత్రి అని చెప్పొచ్చు. భారత్ 101 పరుగుల భారీ తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 59తో చెలరేగిపోయాడు. కానీ ఈ మ్యాచ్ గుర్తుండిపోవడానికి అసలు కారణం మన బూమ్ బూమ్ బుమ్రా. ఈ మ్యాచ్‌లో బుమ్రా 3 ఓవర్లు వేసి కేవలం 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మొదటి 2 ఓవర్‌లో వికెట్ రాలేదు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ బంతి బుమ్రాకు ఇచ్చాడు. ఆ ఓవర్ రెండో బంతికే డేవాల్డ్ బ్రేవిస్‌ని ఔట్ చేశాడు. ఆ ఒక్క వికెట్‌తో బుమ్రా అంతర్జాతీయ టీ20లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. ఇక్కడితో ఆగలేదు. ఈ ఒక్క వికెట్‌తో బుమ్రా 3 ఫార్మాట్‌లలోనూ 100+ వికెట్లు తీసిన తొలి భారత్ బౌలర్ అయ్యాడు. ఈ అరుదైన ఘనత ఇప్పటివరకు ప్రపంచంలో కేవలం నలుగురే సాధించారు. లసిత్ మలింగ, టిమ్ సౌదీ, షకీబ్ అల్ హసన్, షాహిన్ అఫ్రిది, ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా. అంటే ప్రపంచంలో 5వ బౌలర్. భారత్ నుంచి మాత్రం మొదటివాడు. బుమ్రా కెరీర్ స్టాట్స్ చూడండి. టెస్టు 52 మ్యాచ్లు, 234 వికెట్లు. వన్డే 89 మ్యాచ్లు, 149 వికెట్లు. టీ20 81 మ్యాచ్లు, 101 వికెట్లు. ఇప్పుడు టీ20ఐలో భారత్ తరపున అత్యధిక వికెట్ల లిస్టులో బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో హర్షదీప్ సింగ్, తర్వాత బుమ్రా, హార్దిక్, చాహల్. ఒక్క మాటలో చెప్పాలంటే బుమ్రా కేవలం వికెట్లు తీస్తున్నాడు కాదు, చరిత్ర రాస్తున్నాడు. ఈ బూమ్ బూమ్ ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో ఊహించడమే థ్రిల్లింగ్.